ఎప్పుడైతే నాకు ఆ విశ్వాసం ఏర్పడిందో ఐఎమ్ సరెండర్ టు గాడ్ అండ్ గురు. ఈ పురుష సూక్త, శ్రీ సూక్త మంత్ర పుష్పంలో సా వా సా రా ఈ 4 అక్షరాలే భగవంతుడి మనకు అందించిన వెరీ సీక్రెట్ కోడ్. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ ఒక్కటి చదవండి, సంతోషిస్తాడు భగవంతుడు. కానీ ఎక్స్ట్రీమ్ కోరికలు మాత్రం స్పిరిచువల్ పర్సన్కి బిజినెస్ ఓరియంటేషన్గా ఉండకూడదు. ఫస్ట్ నియమం. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మై డ్రాప్ కార్యక్రమానికి ఆత్మీయమైన స్వాగతం. ఈ రోజు మన న్యూ ఇయర్ ని ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తో స్టార్ట్ చేయాలని అగస్త్య స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ ఉదయ్ భాస్కర్ గురు గారిని నేను ప్రోగ్రామ్ కి ఆహ్వానించున్నాను. సో ఈ ప్రోగ్రామ్ మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ మనం ఈ మై డ్రాప్ ఎపిసోడ్ ని షురూ చేస్తాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. హంసా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా చాలా శ్రమ తీసుకొని బెంగళూరు నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఇక్కడ వచ్చాక నాకు మీ ప్లేస్ కానీ మీరు ఇక్కడ పెట్టుకున్న అట్మాస్ఫియర్ చాలా సరీన్గా ఉంది. సో మేము వచ్చిన తక్షణం మాకు ఒక కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరికింది. సో మీ స్పిరిచువల్ జర్నీ ఎలా షురు అయింది గురుగారు? తప్పకుండా అండి. ప్రతి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. మీ అందరిలాగా నాకు కూడా చాలా అత్యంత కష్టమైన కాలం గడిచింది గతంలో. అది అటువంటి కష్టకాలంలోంచి ఎవరూ బయటికి తీయలేనటువంటి కష్టం నుంచి సరే భగవంతుడే ఒక మార్గాన్ని చూపించి, మా పెద్దమ్మ గారు స్పిరిచువల్ పర్సన్ రావినూతల సత్యవతి గారు, అందుకని ఆమె ఈ ప్లేస్ అంతా కూడా ఆవిడదే. ఆవిడ తపస్సు చేసిన చోటు. అది నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆమెకు కావాల్సిన ధనం ఉంది, అడ్మినిస్టర్ ర్యాంక్లో వర్క్ చేశారు. అందుకని ఆమె అందరికీ కూడా అనేక దేవత ఉపాసన చేసింది. హనుమత్ ఉపాసన, నృసింహ ఉపాసన, ఈశ్వర ఉపాసన, ఇలా ఒక్కొక్క దేవతను ఉపాసన చేస్తే మనకి ఆ దేవత ఎప్పుడైనా మంత్రాధీనంతో దైవతం, మంత్రం వల్ల కానీ, నామం వల్ల కానీ, స్తోత్రం వల్ల కానీ మనం అనుకునేటువంటి భగవంతుడు మనకి చేరువవుతాడు, దర్శనమిస్తాడు. మనం ఏ కోరిక కోరేమో దానికి సమాధానం చెప్తారు. మనది ధర్మబద్ధం అయితే నెరవేరుస్తాడు. అందరికీ జనరల్ ప్రకృతి నియమమే ఇది. అదే ఆమె జీవితకాలంలో ఆ విధంగా. ఇప్పుడు ఎలా మీరు ఎవరైనా వస్తే మీకేం సమస్య ఉన్నా మీకు ఏ ఇష్టదేవత ఉంటే అది ఇష్టదేవతని ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఆహ్వానించి ఆమె సమాధానం చెప్పేది. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఆమెతో ఉన్నా. ఆమెతో ఎలా ఇది అనేటువంటిది యోగా, ధ్యాన, క్రియాయోగ పద్ధతులు నేను తర్వాత మా శ్రీ విద్యోపాసకులైన ఆనందగణ అరిపిరాల విశ్వం గారి ద్వారా నేర్చుకున్నాను. అంటే ఆమె మామూలుగా ఎడ్యుకేటెడే కానీ ఈ స్పిరిచువల్గా ఎక్కువగా పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ చదవలేదు. కానీ ఆమె ఆజ్ఞాచక్రంలో ఇలా టచ్ చేస్తే ఆమెకి ఆన్సర్స్ వచ్చేవి ఆయా దేవత నుంచి. ఎలా వచ్చేది అనేది నేను తర్వాత పరిశీలించా. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. అది క్రియాయోగంలో అది సాధ్యమే. వేరే యోగమే, ఏ యోగమైనా మనం సిన్సియర్గా ఒక యోగాభ్యాసం చేస్తే పేర్లు ఏవైనా ఉంటాయి. కానీ అందులో ఒక ఉపాసన ప్రకారంగా ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్ని, ఒక దేవతా మంత్రాన్ని తీసుకుంటే మనందరికి కూడా మనకున్న ఈ కష్ట నష్టాలన్నీ భగవంతుడిని ద్వారా నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడైతే నాకు ఆ విశ్వాసం ఏర్పడిందో ఐఎమ్ సరెండర్ టు గాడ్ అండ్ గురు. ఈరోజు వరకు కూడా డ్యూటీ ఎలా అయితే 18 సంవత్సరాలు 2018 వరకు సర్వీస్ చేసామో, 36 సంవత్సరాలు డ్యూటీ 8 అవర్స్ చేస్తాం కదా. భగవంతుడు గురువు నాకేం చెప్పాడు, నువ్వు 8 అవర్స్ స్పిరిచువల్గా పబ్లిక్ కోసమని యోగ ధ్యాన పద్ధతిలో పుస్తకాలు రాయడం, చదవడం, ఈ వర్క్లో నేను కంటిన్యూ 8 అవర్స్ నుంచి 12 అవర్స్ వర్క్ చేస్తున్నాను. ఇంటెన్షన్ అంతా పబ్లిక్ కి యూజ్ అవ్వాలని 34 పుస్తకాలు రాశాను ఇప్పటి వరకు.
అవైలబుల్ బుక్స్ ఇప్పుడు డిస్ప్లే చేసాం. అవన్నీ చూసి కౌంట్ చేయొచ్చు. ఈ పుస్తకాలు ఎవరు అడిగినా కూడా agastyaspiritual.org వెబ్సైట్ ఈస్ దే. ఆ వెబ్సైట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీకు వాళ్ళు పార్సిల్ చేస్తారు బుక్స్. గురుగారు, స్పిరిచువాలిటీ అనేది ఒక ప్రాక్టీస్. అవును. సో అది కంటిన్యూస్ గా చేస్తేనే సాధన అనేది దొరుకుతుంది. సో ఒక నార్మల్ మనిషికి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి అంటే అది ఎన్ని రోజులు పట్టొచ్చు? తప్పకుండా అండి. ది రాయల్ పాత్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఉన్న అన్ని మార్గాల్లోకి ఉత్తమమైనటువంటి మార్గం సెల్ఫ్ రియలైజేషన్, క్రియాయోగ పాత్. ఇది బాబాజీ మహారాజ్ నుంచి లహరి, యుక్తేశ్వరగిరి, పరమశివ యోగానంద ద్వారా యావత్ ప్రపంచానికి అందింది. వాళ్ళ పుస్తకాల ద్వారా చాలా విస్తృత ప్రచారం జరిగింది. మీకు ఎక్కడైనా అవైలబుల్ అవుతుంది. ఒక యోగి ఆత్మకథ ద్వారా ఆ బుక్ ఎంతోమందికి సెల్ఫ్ రియలైజేషన్ కలిగించింది. అంటే కేవలం ఆ పుస్తకాలని సిన్సియర్గా చదువుకుంటే, బాబాజీ ఫోటో ఒక్కటి పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు స్వప్నంలో బాబాజీ దర్శన భాగ్యం కలుగుతుంది గ్యారంటీగా. అలాగే సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఆ పుస్తకంలో ప్రామాణికంగా అప్పుడు ఆ కాలానికి అనుగుణంగా అంటే పరమశివ యోగానంద 1945 అరౌండ్ 50s అనుకోండి, 60s ప్రాంతానికి 4 years 9 months పడుతుంది. ఈ ప్రాక్టీస్ కనుక క్రియాయోగం పర్ఫెక్ట్గా చేస్తే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వాళ్ళు బేసిక్ లెవెల్స్ ఉంటాయి, యమ నియమాలు ఉంటాయి. ఆ ప్రకారంగా మీరు కనుక ఒక దీక్షగా సాధన చేస్తే, ఓ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తే ఎంత టైం పడుతుందో అప్రాక్సిమేట్గా 5 years టైంలో మీకు సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది అన్నది అప్పటిది. కానీ అప్పటికి ఇప్పటికీ మళ్ళీ స్పిరిచువల్ పర్సన్స్ కూడా పైనుంచి తపస్సు చేస్తూ ఉంటారు మన కోసమే. వాళ్ళు మనకి ఇంకా సూక్ష్మంగా ఈ యోగ ధ్యాన మార్గంలో ఎంత తొందరగా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది అని వివేకానంద స్వామి లాంటి వాళ్ళు కూడా చాలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పని అది. వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో నేను గమనించినంత వరకు విదిన్ 6 monthsలోనే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. కానీ బాడీ షుడ్ బి పర్ఫెక్ట్. చక్రాలన్నీ క్లీన్ ఉండాలి. అంటే ఏ డిజార్డర్ కూడా, బాడీ డిజార్డర్ ఉండకూడదు, మైండ్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అంబిషన్ లేని మనిషి లేడు. ఆ అంబిషన్స్ పరిమితిలో ఉండాలి. ఒక ఉద్యోగం కావాలని, ఒక పెళ్లి కావాలని, అవి లైఫ్లో పార్ట్ ఆఫ్ లైఫ్ అవి ఉండొచ్చు. కానీ ఎక్స్ట్రీమ్ కోరికలు మాత్రం స్పిరిచువల్ పర్సన్కి బిజినెస్ ఓరియంటేషన్గా ఉండకూడదు. ఫస్ట్ నియమం. అండ్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మన మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతటి ప్రోగ్రెస్ రావాలని స్పిరిచువల్ పర్సన్ కోరకూడదు. వీడికి కావాల్సినంత నాకు కావాల్సినంత ఇప్పుడు భగవంతుడు ఇస్తున్నాడు. నేను అతి సామాన్యంగా ఒక రిటైర్డ్ పర్సన్, కంపెనీలో పెన్షనర్ 2000 రూపీస్ అరౌండ్లో ఉంటుంది. అటువంటిది అయినా కూడా నేను ఒక కోటీశ్వరుడు లాగా జీవిస్తున్నాను. నాకు భగవంతుడు ఆ రకంగా మీరే చూశారు కదా. ఐఎమ్ నాట్ ద కమర్షియల్ పర్సన్. 10 రూముల ఇల్లు మాది. మరి హైదరాబాద్ సిటీలో 10 రూముల ఇల్లుని మెడిటేషన్గా మనం పీస్ఫుల్నెస్ కోసం రెంట్కి ఇవ్వకుండా మనం చేస్తున్నామంటే మనం స్పిరిచువల్ అని అంటేనే కమర్షియల్గా ఆలోచించకపోతే మీకు 6 నెలల్లోనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో అందరూ మనీ అనేది చాలా అవును. ఇంపార్టెంట్. ఒక జీవనం సాగించాలి అనేది మనీ ఇంపార్టెంట్ లేదు అని No చెప్పాను. doubt. బట్ ఎలా అవుతుంది అంటే వాల్యూస్ ని వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి జస్ట్ మనీ కోసం అనేసి పరిగెడుతున్నారు. వదిలేడుతున్నాను. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? ఎస్, డెఫినెట్ గా మనీ ఇంపార్టెంట్ అవునండి. కాదు అని చెప్పాను. ఇప్పుడు నాకు కూడా ఎవరైనా ఇస్తే నేను కూడా బుక్స్కి కరెక్ట్, వినియోగిస్తాను. కరెక్ట్. మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా 36 years హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దాని హెడ్ ఆఫీస్ మీ బెంగళూరులోనే ఉంది. ఆ కంపెనీలో నేను వర్క్ చేశాను. ఫ్యామిలీ, 2 పిల్లలు, వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్, హైలీ ఎడ్యుకేషన్, వాళ్ళకు కూడా ఏం కావాలో అది ఎడ్యుకేషన్ ఇచ్చాం. అదే అన్నీ నార్మల్గా ఉంటూ కూడా మనం యోగ ధ్యాన పద్ధతిలో సిన్సియర్గా 360 days రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour, టైం ఉన్నవాడు మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కూడా చేస్తే ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ ని చాలా ఆర్గనైజ్డ్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా చేయాలి అంటే ఏం ప్రాక్టీసెస్ చేయొచ్చు గురుగారు? ఒక బిగినర్ మనం గాడ్ బిలీవ్డ్ పర్సన్స్, మనందరం కూడా పెద్దవాళ్ళు. మనకి సనాతన ధర్మంలో మనకి స్ట్రక్చర్, గుడి కానీ, క్షేత్రం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో భాగంగా ఏంటంటే మనం
మేల్ స్ట్రక్చర్ని, అంటే ఒక విష్ణువు కానీ, చాలా వరకు అయితే విష్ణు స్వరూపంగా ఎక్కువ ఆలయాలు ఉంటాయి. ఆరంభంలో ఒక గణపతి తీసుకోండి. ఏదైనా పురుష స్వరూపంగా ఉన్నటువంటి ఈ భగవత్ స్వరూపం ఎలా స్తుతించాలి అని అంటే పురుష సూక్తం ద్వారా స్తుతిస్తారు. ఒక్క శ్లోకం నేర్చుకోండి సార్. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నా మనం ధన్యమవుతాం. రోజుకు ఒక శ్లోకం, 360 డేస్లో 360 2 ఇయర్స్ అయినా పర్వాలేదు, రోజు ఒక్క శ్లోకం చేస్తే మీరు రియల్ స్పిరిచువల్ పర్సన్ భగవద్గీత ప్రకారంగా. లేదు భగవద్గీతలోనే 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగం ఉంటుంది. ఒక 47 శ్లోకాలు ఉంటాయి అరౌండ్లీ. ఆ శ్లోకాలని మీరు రోజొక్క శ్లోకం కంటిన్యూ అర్థం సహితంగా కనుక మీరు చేసిన అది మెడిటేషన్ సంబంధించిన భగవద్గీతలోని అధ్యాయమే 6వ అధ్యాయం. దాన్ని ధ్యాన యోగం అంటారు, ఆత్మ సంయమన యోగం అంటారు. సమంకాయ శిరోద్గ్రీవం ధారయం అచలం స్థిర అని అందులో ఆ చాప్టర్లో ఉంటుంది. అంటే ఎలా స్థిరంగా కూర్చోవాలి, ఎలా నాసికాగ్రం మీద దృష్టి పెట్టాలి, మొత్తం రహస్యం అంతా కూడా ఈ పురుష సూక్త, శ్రీ సూక్త మంత్ర పుష్పంలో ఉంది. రిచువలిస్టిక్గా మనం రిచువలిస్టిక్గా అక్కడ కూర్చొనే పూజా మందిరంలో చెయ్యాలా చేయకపోదా అవసరం లేదు. మనం ఇక్కడ ఇలా కూర్చొని మీ టేబుల్ దగ్గర మీరు ఏ పుస్తకాలు చదువుకుంటున్నారో, ఏ మెడిటేషన్ చేస్తున్నారో ఆ చోట్లోనే మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు, ఈ శ్లోకాలు చదువుకోవచ్చు. వీటికి నియమాల తర్వాత మీ ఇష్టం. నియమం వద్దు అని అంటలేదు, నియమం పట్టుకొని మనం మానేయకూడదు. అదే 2 శ్లోకాలు పురుష సూక్తంలో మీ ఇష్టం. మీకు ఏదో ఒక శ్లోకం, ఏ మనసుకి ఏది బాగా నచ్చిందో ఆ శ్లోకం చదువుతాం. అది మీరు ప్రాక్టీస్ చేయండి. మీ నూతన సంవత్సరంలో మీ హంస టీవీ ద్వారా మీరు ప్రాక్టీస్ చేసి మీరు యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేయొచ్చు. మీరు రమ్మనున్నా నేను బెంగళూరు కూడా వచ్చి కూడా అక్కడ కూడా మనం ప్రోగ్రామ్స్ని, ఇది ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్గా కూడా వేరే వాళ్ళకి సింపుల్గా క్రియాయోగాన్ని, ఎందుకంటే వేరే దగ్గర క్రియాయోగం అంటే ఓ మినిమం 10,000 రూపీస్ దక్షిణ ఉంటుంది, తప్పులేదు. కానీ మనం చాలా సులభంగా అందరికీ ఈ క్రియాయోగాన్ని అందించవచ్చు. అందులో పురుష సూక్త శ్లోకం సహస్ర శీర్ష పురుష సహస్రపాత్ అని ఆరంభమవుతుంది. ఒకే ఒక్క శ్లోకం, ఎక్కువ శ్లోకాలు చదవక్కర్లే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఇందులో ఒక్క శ్లోకంలోనే భగవంతుడు ఏం చూపించేశాడంటే నేను ఎక్కడున్నాను మీ దేహంలో అన్నది భగవంతుడు చూపించాడు. అత్యతిష్ట దశాంగుళం అంటే మన సెంటర్ నాభి, తల్లి గర్భంలోంచి వచ్చింది నాభి. ఈ నాభి నుంచి దశాంగుళం 10 అంగుళాల లోపల ఇక్కడ హార్ట్ సెంటర్లో నేనున్నాను అని చెప్తున్నాడు. మనం ఎక్కడ ఎదుగుతున్నాం అంత స్పష్టంగా సంస్కృతంలో అక్షరాల్లో రాసింది. అది ఒక్కలేని మీరు బైహార్ట్ చేసిన సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఈ ఒక్కటి చదవండి, సంతోషిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరోగా సూర్యుడే. అంటే సహస్ర కిరణాలతోటి ఎవరు భగవంతుడు ఈ సర్వ విశ్వాన్ని పోషిస్తున్నాడు, ఆయన తేజస్సే కదా. సూర్యుడు లేకపోతే మనం ఏం లేదు. మొత్తం భూమికి ఆధారం సూర్యుడే. సూర్యుడు ఎవరున్నారు? ఓంకారం. అదే అలానే ఈ శ్రీ సూక్తం ఉంటుంది. ఒకే శ్లోకం స్టార్టింగ్ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఈ ఒక్క శ్లోకం మీకు వస్తే చాలు. పురుష సూక్తం ఏం చెప్తోంది? సహస్ర శీర్ష సో, మీరు శ్వాస తీసుకున్నప్పుడు సో. ఈ శ్రీ సూక్తం ఏం చెప్తోంది? హిరణ్యవర్ణాం హ స హ స ర. ఈ 4 అక్షరాలే భగవంతుడు మనకు అందించిన వెరీ సీక్రెట్ కోడ్. స హ స ర. ర అంటే రంబీజం, ప్రాణశక్తి. మనం ఈ శబ్దం పలకాలంటే శక్తి ఉంటే కానీ పలకలేము. దాన్ని రం బీజం అంటారు. నావి దగ్గర ఉంటుంది రం బీజం. స ఇదే సోహం. అందుకని భగవంతుడిని ఎలా తెలుసుకోవచ్చు అండి అందరూ అంటే సోహం. మీ హంస ఏ ఛానల్ అయితే పేరు పెట్టుకున్నారో ఆ హంస సోహం, సోహం హంస అంటారు దాన్ని.
అంటే తీసుకునేటప్పుడు సో అని తీసుకోవాలి, వదిలేటప్పుడు హమ్ అని వదలాలి. ఈ రకంగా అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయండి, సోహం ప్రాక్టీస్ చేయండి. గురుగారు, ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ మాతోటి షేర్ చేసుకున్నందుకు మీ టైంకి చాలా ధన్యవాదాలు గురుగారు. ఇది నూతన సంవత్సరం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మా వ్యూవర్స్కి మీరు మీ బ్లెస్సింగ్స్ ద్వారా మీ మెసేజ్ ఒకటి మా వ్యూవర్స్కి తెలిపించండి. తప్పకుండా అండి. హంస టీవీ ప్రేక్షకులందరికీ మరి పేరు హంస, హంస సోహం, సోహం హంస అని గాయత్రి మంత్రం ఉంటుంది. నూతన సంవత్సరంలో మన ఈ భగవత్ సంబంధమైన కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మనందరూ సమానంగా సర్వజీవులకి, సర్వమానవులకి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడినే మనందరం ప్రార్థించాలి. అంటే సూర్య నమస్కారాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తద్వారా మనకు ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీకు ఏదైనా కష్టం వచ్చింది, ఎలా పిలవాలి? మనం ఏదో నామరూపంగా నారాయణుడో శివుడో గణపతితో పిలుస్తున్నాం, కానీ అది పిలవచ్చు. కానీ మీరు కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నప్పుడు మనం కొంత జ్ఞానం పొందాం కాబట్టి ఏదో పుస్తక పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, భగవద్గీత ప్రకారంగా అక్షర పరబ్రహ్మ యోగం అంటాడు. భగవద్గీతలో కూడా అక్షరము అంటాడు భగవంతుడు, అంటే ఓంకార స్వరూపం అంటాడు. అందుకని మీరు ఓంకారం ద్వారానే భగవంతుడిని చేరుకోవచ్చు. భగవంతుడు కూడా మనకు ఆన్సర్ ఇవ్వాలి కదా. మనం వెళ్తున్నాం గుడికి, మరి మనం ఏదో కోరుతున్నాం, ఆ కోరిక మళ్ళీ మనకి ఆయన చేస్తున్నానన్నాడా చేయనన్నాడా ఎలా తెలుస్తుంది అంటే ఓంకారం ద్వారానే ఆయన ఆన్సర్ ఇస్తాడు. అది తస్య వాచ ప్రణవహలో క్లియర్గా పతంజలి రాయడం జరిగింది. అందుకని ఎక్కడ మీరు ఎప్పుడు గుడికి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు, లేదా రోజు సంధ్యావందనంగా వందనం చేయండి అంతే. ఉదయం సూర్యుడిని, సాయంత్రం సూర్యుడిని, అర్ధరాత్రి మళ్ళీ కావాలంటే పగలు కుదరని వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా తురియ సంధ్యాం, అర్ధరాత్రి కూడా సంధ్యా సమయంలో భగవంతుడిని మనస్సులోనే ధ్యానించవచ్చు. ఓంకార సాధన చెయ్యాలి. ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నూతన సంవత్సరంలో ఇవి ఆచరిస్తారని ఆశిస్తున్నాం. భగవంతుని యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండుగాక. ధన్యవాదాలు గురూజీ.